గుంటూరు జిల్లాలో వైకాపా అభ్యర్థుల ఎంపిక దాదాపు కొలికి వచ్చింది. మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా గెలుపు గుర్రాలను జగన్ ఎంపిక చేసుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలను యథాతథంగా తిరిగి బరిలో నిలుపుతున్నారు. గత ఎన్నికల్లో ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చిన వారిని తిరిగి కొనసాగిస్తుండగా అంతగా ప్రభావం చూపని అభ్యర్థులను మార్చేశారు. గుంటూరు జిల్లాలో 3 లోక్సభ 17 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఈ జిల్లాల్లో గత ఎన్నికల్లో వైకాపా 5 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే గెలిచింది. 3 లోక్సభ స్థానాల్లో ఓటమి చవిచూసింది. మంగళగిరి, బాపట్ల, గుంటూరు తూర్పు, నర్సరావుపేట, మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైకాపా అభ్యర్థులు విజయం సాధించారు. ఈసారి మంగళగిరి మినహా మిగిలిన 4 చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలను తిరిగి బరిలో నిలపాలని జగన్ నిర్ణయించారు. మంగళగిరి నుంచి గెలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డి స్థానంలో ఈసారి బీసీ అభ్యర్థికి అవకాశం ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్లు తెలిసింది. ఈ నియోజకవర్గం నుంచి ఉడతా సీను అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తున్నారు. తెదేపా నుంచి వైకాపాలో చేరిన మరికొందరు ఈ స్థానం కోసం రేసులో ఉన్నారు. తమ నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థి మార్పు, చేరికలపై ఆళ్ల రామకృష్ణారెడ్డితో కనీసం చర్చించకపోవడంపై ఆయన వర్గం అలకబూనింది. ఇప్పటికే కొందరు పార్టీ పదవులకు రాజీనామా చేయగా మరికొందరు వేచి చూస్తున్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తామని అధిష్టానం బుజ్జగిస్తున్నట్లు తెలిసింది. బాపట్ల నుంచి వైకాపా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కోన రఘుపతి తిరిగి పోటీ చేయనున్నారు. గుంటూరు తూర్పు నుంచి వైకాపా ఎమ్మెల్యే షేక్ మహమ్మద్ ముస్తఫా తిరిగి బరిలో నిలవబోతున్నారు. నర్సరావుపేట నుంచి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి రెండోసారి, మాచర్ల నుంచి పిన్నెలి రామకృష్ణారెడ్డి మూడోసారి బరిలో నిలవనున్నారు. ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన ప్రత్తిపాడులో మాజీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత మూడోసారి బరిలో నిలవనున్నారు. పెదకూరపాడు నియోజకవర్గం నుంచి నంబూరి శంకర్రావు తొలిసారి పోటీ చేయనున్నారు. ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన తాడికొండలో ఉండవల్లి శ్రీదేవికి అవకాశం ఇవ్వనున్నట్లు తెలిసింది. పొన్నూరు నుంచి గత ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చి ఓడిన రావి వెంకటరమణను ఇదే స్థానం నుంచి జగన్ బరిలో నిలుపుతున్నారు. మరో ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన వేమూరులో మేరుకు నాగార్జున తిరిగి పోటీ చేయనున్నారు. రేపల్లె నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ వైకాపా నుంచి రెండోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తెనాలిలో అన్నాబత్తుని శివకుమార్ రెండోసారి పోటీలో నిలవనున్నారు. గుంటూరు పశ్చిమ స్థానం నుంచి విశ్రాంత పోలీసు ఉన్నతాధికారి చంద్రగిరి యేసురత్నాన్ని తొలిసారి పోటీలో నిలపాలని వైకాపా నిర్ణయించింది. చిలకలూరుపేట నుంచి విడదల రజని తొలిసారి బరిలో దిగనున్నారు. సత్తెనపల్లి నుంచి అంబటి రాంబాబు ఈసారి ఎన్నికల్లోనూ పోటీ చేసే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ నుంచి ఓ నేతను చేర్చుకుని ఈ స్థానానికి ఆయన్ను పోటీ చేయించే ఆలోచన కూడా పార్టీ అధిష్టానం చేస్తున్నట్లు తెలిసింది. గత ఎన్నికల్లో పెదకూరపాడు నుంచి పోటీ చేసి ఓడిపోయిన బోళ్ల బ్రహ్మనాయుడు ఈసారి వినుకొండ నుంచి బరిలో దిగేందుకు సిద్ధం. గురజాల నుంచి కాసు మహేష్ రెడ్డి తొలిసారి తలపడనున్నారు. గత ఎన్నికల్లో గుంటూరు లోక్సభ స్థానానికి పోటీ చేసిన వల్లభనేని బాలశౌరి ఈసారి మచిలీపట్నం నుంచి బరిలో నిలుస్తున్నారు. నర్సరావుపేట లోక్సభ స్థానానికి లావు శ్రీకృష్ణదేవరాయలు, బాపట్ల నుంచి నందిగం సురేష్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. పార్టీలోకి బలమైన అభ్యర్థులెవరూ రాకపోతే పార్లమెంట్ సమన్వయకర్తలుగా వీరిద్దరి స్థానాలు దాదాపు ఖరారైనట్లే. గుంటూరు ఎంపీ స్థానం అభ్యర్థి ఇంకా ఖరారు కాలేదు. ఈ స్థానానికి తెదేపా నుంచి మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇతర పార్టీల నుంచి ఎవరైనా బలమైన అభ్యర్థులు పార్టీలో చేరితే కొన్ని స్థానాల్లో వైకాపా అభ్యర్థులు మారే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.